డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. భూమిని దేవుడు ఎలా సృష్టించాడు? నోవాహు జలప్రలయం కంటే ముందే భూమి మీద జలప్రలయం కలిగిందా? భూమి పుట్టుకకు ఆదాము పుట్టుకకు మధ్యన కొంతకాలం గడిచిందా? భూమి నిరాకారంగా ఎందుకు తయారయ్యింది? భూమి రెండవసారి సృష్టింపబడిందా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఈ విశ్వంలో భూమి ఎలా సృష్టింపబడింది, ఎప్పుడు సృష్టింపబడింది అనే విషయాలు తెలుసుకోవడానికి మానవుడు ఇప్పటికీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ భూమి రహస్యాలు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఖగోళ శాస్త్రజ్ఞులు అంగారకుడు చంద్రగ్రహాల మీదకి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నారు, కానీ అసలైన భూమి లోపల ఏముందో, భూమి ఎలా కలిగిందో ఖచ్చితత్వంతో చెప్పలేకపోతున్నారు. ఖగోళ శాస్త్రజ్ఞులు భూమి ఎలా ఏర్పడింది అంటున్నారంటే, సూర్యుని చుట్టూ తిరిగే దుమ్ము మరియు వాయువులు ఒక డిస్క్ ఆకారంలో మేఘంగా ఏర్పడి, ఇది సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు చిన్న చిన్న ధూళికణాలు వాయువులు ఒకదానికొకటి కలుసుకొని తరువాత పెద్ద పెద్ద బండరాలుగా ఏర్పడి గ్రహాలుగా ఎదిగాయి అని అంటున్నారు. ఈ విధంగానే భూమి కూడా కలిగిందని అంటున్నారు. అయితే శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం విశ్వంలో భూమి కంటే ముందే కొన్ని కోట్ల నక్షత్రాలు కలిగాయి అని అంటున్నారు. భూమి కంటే పెద్ద వయసు కలిగిన నక్షత్రాలు, గ్రహాలు ఈ విశ్వంలో చాలా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అతిపెన్న వయస్కురాలుగా భూగ్రహం ఉన్నది. ఇప్పుడు అనంత జ్ఞాని అయిన, విశ్వ సృష్టికర్త అయిన, సర్వాధికారి అయిన మన దేవుడు బైబిల్లో ఏం పొందుపరిచాడో తెలుసుకుందాం. కీర్తనలు 95వ అధ్యాయము 5వ వచనం, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఈ లేఖనం ప్రకారం దేవుడు తన చేతులతో భూమిని నిర్మించాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనం, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఈ లేఖనములో కూడా దేవుని హస్తము భూమికి పునాది వేసింది అని వ్రాయబడింది. అలాగే ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసి అందులో కోట్లాను కోట్ల నక్షత్రాలను, గ్రహాలను దేవుడు కలగజేశాడు. అసలు ఏమీ లేని శూన్యంలో పదార్థం ఎలా సృష్టింపబడిందో దేవుని దయ ఉంటే మరొక వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడైతే భూమి పుట్టుక గురించి తెలుసుకుందాం. సుమారు క్రీస్తుశకం 15వ శతాబ్దం వరకు భూమి బల్లపరుపుగా ఉందని భూజనులు అనుకునేవారు. కానీ క్రీస్తుశకం 1522లో ఫెర్డినాండ్ మాజిలాన్ భూమి బల్లపరుపుగా లేదని, భూమి గోళాకారంగా ఉందని కనుగొన్నాడు. కానీ శాస్త్రజ్ఞులు చెప్పినట్లుగానే భూమిని దేవుడు గోళాకారంగా సర్కిల్ రూపంలో తయారు చేశాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం, నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. ఈ లేఖనం ప్రకారం శాస్త్రజ్ఞులకు భూమి గురించి తెలియకముందే దేవుడు భూమిని గోళాకారంగా సృష్టించాడు. ఇప్పుడు భూమిని దేవుడు విశ్వంలో ఎక్కడ సృష్టించాడో తెలుసుకుందాం. మన సౌర కుటుంబానికి సూర్యుడి కేంద్రమైతే మన విశ్వానికి కేంద్రం భూమి. దేవుడు విశ్వంలో భూమిని మధ్యన సృజించాడు. పైగా ఎటువంటి ఆధారం లేకుండా శూన్యంలో భూమిని వేలాడతీశాడు. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం, శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యముపైని భూమిని వేలాడ చేసెను. ఈ విధంగా దేవుడు శూన్యంలో భూమిని వేలాడ చేశాడు. ఇప్పుడు భూమి శంకుస్థాపన గురించి తెలుసుకుందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్నెడలా చెప్పుము. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు అని యోబుతో దేవుడు అంటున్నాడు. అయితే భూమికి పునాదులు వేసినప్పుడు యోబు ఇంకా పుట్టలేదు. యోబే కాదు, ఆదాము కూడా పుట్టలేదు. ముందు భూమి సృజింపబడిన తరువాతనే మానవ జాతి ఆవిర్భవించింది. అయితే దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు ఆయన నిత్య సంకల్పంలో యోబు ఆయన మస్తిష్కంలో ఉన్నాడు. కానీ భూమికి పునాదులు వేసిన తారీఖు మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇది యోబుకు కూడా తెలియదు. ఇది సర్వజ్ఞాని అయిన దేవునికే తెలుసు. కానీ ఖగోళ శాస్త్రజ్ఞులు మాత్రం భూమి పుట్టి ఇప్పటికీ 4.54 బిలియన్ సంవత్సరాలు అయ్యిందని అంచనా వేస్తున్నారు. 1 బిలియన్ అంటే 100 కోట్లు.
4.54 బిలియన్లు అంటే 450 కోట్లపైనే భూమి పుట్టిందని దాదాపు ప్రపంచంలో ఉన్న అందరు శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. వీరు అంచనా వేయడానికి కారణం ఏమిటంటే ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్న భూమి యొక్క రాతి శిలను అధ్యయనం చేయడం ద్వారా భూమి పుట్టుకను తెలియచేస్తున్నారు. ఈ రాతి శిలలోని యురేనియం 238 యురేనియం 235కు రూపాంతరం చెందడంలో అధ్యయనం చేయడం ద్వారా భూమి పుట్టి సుమారు 450 కోట్లపైన సంవత్సరాలు అయ్యిందని అంచనా వేశారు. కానీ ఇది ఖచ్చితమైన తేదీ కాదు, కేవలం అంచనా వేసిన తేదీ మాత్రమే. కానీ బైబిల్లో మాత్రం ఆదాము కంటే ముందే దేవుడు భూమిని సృష్టించాడు. అందుకే ఆదికాండము 1:1లో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడింది. అంటే ముందు భూమిని సృష్టించి ఆ భూమిలో మానవుడికి కావలసిన పదార్థాలను ముందు సృష్టించిన తరువాత ఆఖరున దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. అందుకే ముందు భూమిని తరువాత మానవుణ్ణి సృష్టించాడు. అయితే ఆదాము నుంచి ఇప్పటికీ అయితే సుమారు 6000 సంవత్సరములు అయ్యింది. కానీ భూమికి పునాదులు వేసినది మొదలుకొని ఆదాము పుట్టుకకు మధ్య ఎన్ని సంవత్సరాలు గడిచాయో బైబిల్లో వ్రాయబడలేదు. కానీ ఈ మధ్యలో కొన్ని యుగాలైతే జరిగిందని చెప్పవచ్చు. అయితే ముందు మనం భూమికి శంకుస్థాపన ఎలా జరిగిందో తెలుసుకుందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దాని మూలరాతిని వేసిన వాడెవడు అంటే దాని అంటే పై వచనాలు చదివితే భూమి అని అర్థమవుతుంది. కావున భూమికి మూలరాతి వేసినవాడు ఎవరంటే గతంలో మనం ఆయన హస్తాలే భూమిని నిర్మించాయని నేర్చుకున్నాం. కావున మూలరాయి అనగా భూమికి శంకుస్థాపన చేసింది మన దేవుడే. మనం ఇండ్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేస్తాం, అనగా ఒక మూలన రాయి వేసి తైలంతో అభిషేకించి ఇల్లు కట్టడం ప్రారంభిస్తాం. ఆ రోజు ఎంతో సందడిగా బంధుమిత్రులతో ఒక పండుగలా చేసుకుంటాం. అలాగే దీనికి మించిన పండుగ వాతావరణం దేవుడు భూమికి శంకుస్థాపన చేసినప్పుడు జరిగింది. అది ఎలాగంటే భూమికి మూలరాయి వేసినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకస్వరంతో కలిసి పాటలు పాడారు. అలాగే దేవదూతలు అంటే ఫుట్ నోట్లో దేవుని కుమారులు అని వ్రాయబడింది. ఈ దేవుని కుమారులేమో భూమికి శంకుస్థాపన రోజున జయధ్వనులు చేశారు. ఇక్కడ ఉదయ నక్షత్రములు అంటే వేకువ చుక్కలు అని అర్థం. ఇవి దేవదూతలలో గొప్ప అధికారము పొందినటువంటి దేవదూతలు. ఈ వేకువ చుక్కల గురించి మరొక వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అలాగే దేవుని కుమారులు జయధ్వనులు చేస్తున్నారు. ఇక్కడ దేవదూతలు వేరు, దేవుని కుమారులు వేరు. అందుకే ఈ లేఖనంలో ఉదయ నక్షత్రాలు దేవుని కుమారులు అని విడివిడిగా వ్రాయబడింది. దేవుని కుమారుల గురించి మరొక వీడియోలో తెలియజేస్తాను. అయితే భూమికి శంకుస్థాపన రోజున పరలోకంలో దేవుని పాటలతో దేవునికి జయధ్వనులతో విశ్వమంతా పండుగ వాతావరణం ఏర్పడింది. అయితే ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి. భూమికి శంకుస్థాపన ముందే విశ్వంలో దేవదూతలు దేవుని కుమారులు సృష్టింపబడ్డారని మనం అర్థం చేసుకోవాలి. అందుకే భూమికి మూలరాయి వేసేటప్పుడు పాటలు పాడారు. వీరు ఉన్నారు అంటే వీరికి నివాస స్థలాలు కూడా ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే భూమి కంటే ముందే విశ్వంలో సృష్టి జరిగింది, తరువాత భూమి సృష్టింపబడింది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఈ లేఖనంలో దేవదూతలు అంటే ఫుట్ నోట్లో దైవ కుమారులు అని వ్రాయబడింది. వీరు దేవుడు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి అనగా ఆయన దగ్గరకు రావడానికి ఒక దినము దేవుడు ఏర్పాటు చేశాడు. కావున తప్పకుండా వారు హాజరు కావాలి. కానీ ఇంతకు ముందు వీరు వేరే స్థలంలో ఉన్నారు. అందుకే వారి నివాస స్థలం నుంచి దేవుని సన్నిధికి రావడానికి ఒక దినం దేవుడు ఏర్పాటు చేశాడు. కావున భూమి శంకుస్థాపన కంటే ముందే ఈ విశ్వంలో సృష్టి జరిగింది. దేవదూతలు దైవకుమారులకు కూడా నివాస స్థలాలు దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచే దేవుని దగ్గరకు వచ్చేవారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే భూమి శంకుస్థాపన రోజున దేవదూతలు దేవుని కుమారులు జయధ్వనులు చేశారు. ఆ తరువాత దేవుడు భూమిని సృష్టించిన తరువాత పాతాళము కేంద్ర కారాగారము భూమి లోపల బహుదూరంలో ఉంచాడు. పాతాళము అంటే అగ్ని జ్వాలలే కాదు,
పాతాళంలో రాజులు, అధికారులు, శూరులు ఉన్నారు. అప్పటికింకా ఆదాము సృష్టింపబడలేదు. ఆదాము కంటే ముందే భూమి లోపల పాతాళం ఉన్నది. ఆ పాతాళంలో రాజులు, అధికారులు ఉన్నారు. రాజులు ఉన్నారు అంటే సాధారణ పౌరులు కూడా ఉన్నారని అర్థం చేసుకోవాలి. అంటే ఒక పరిపాలనా వ్యవస్థ పాతాళంలో ఉన్నది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొంటకే క్రింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను, జనమున రాజులందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇది సాతాను అయిన లూసిఫరు గురించి వ్రాయబడింది. సాతాను పరలోకంలో పాపం చేసిన తరువాత దేవుడు పాతాళంలో చెరసాలలో బంధించాడు. అప్పుడు పాతాళంలో ఉన్న రాజులు, శూరులు ఈ విధంగా అంటున్నారు. అదే అధ్యాయము 10వ వచనం, వారందరూ నిన్ను చూచి నీవును మా వలె బలహీనుడవైతివా, నీవును మా బోటివాడవైతివా అందురు. ఈ విధంగా పాతాళానికి సైతాను రాగానే అక్కడ రాజులు, శూరులు, చెరసాల బందీలు ఇలా అంటున్నారు, నీవును మా వలె బలహీనుడవైతివా, మా బోటివాడవైతివా అంటున్నారు. వీరు ఇలా ఎందుకు అంటున్నారంటే ఇంతకు ముందు సైతాను మంచిగా ఉన్నప్పుడు విశ్వంలో ఎవరు తప్పు చేసినా కేంద్ర కారాగారమైన పాతాళానికి వారిని తీసుకుని వచ్చి బంధించేది. ఇప్పుడు అదే సైతాను పాపం చేయడం ద్వారా అదే పాతాళంలో బందీగా వచ్చింది. అందుకే ఈ వచనంలో మా వలె బలహీనుడవైతివా, మా బోటివాడివైతివా అంటున్నారు. అయితే అప్పటికింకా ఆదాము సృష్టింపబడలేదు. ఆదాము కంటే ముందే సైతాను పాతాళంలో బంధింపబడింది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం, నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఈ లేఖనం ప్రకారం సైతాను పాతాళంలో త్రోయబడింది. అప్పటికి భూమిపై మానవ సృష్టి జరగలేదు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఈ లేఖనం ప్రకారం అపవాది సాతాను, ఘట సర్పమైన సాతాను, దాని దూతలు పాపము చేసిన తరువాత భూమి మీదకి త్రోయబడ్డాయి. వారిని పాతాళంలో ఒక మూలన కటికి బెలంలో అనగా చెరసాలలో దేవుడు బంధించాడు. అప్పటికింకా ఆదాము సృష్టింపబడలేదు. నేను భూమి సృష్టికి, ఆదాము సృష్టికి మధ్య జరిగిన కాలం గురించి చెప్తున్నాను. వీక్షకులు దీనిని అర్థం చేసుకోగలరు. అయితే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగున వ్రాయబడింది, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములు పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆదాము సృష్టి కంటే ముందు భూమి నిరాకారంగా, చీకటిగా, అగాధ జలాలు ఎందుకు కలిగి ఉంది? ఇలా అవడానికి కారణం ఏమిటి? ఈ లేఖనాన్ని దృఢపరచుటకు మరొక చోట కూడా ఈ విధంగా వ్రాయబడింది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. ఈ లేఖనములో కూడా ఇర్మియా ప్రవక్త చేత దేవుడు ఇలా వ్రాయించాడు, భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది, అసలు వెలుగు లేకుండా చీకటిగా ఉన్నది. అయితే దేవుడు భూమికి శంకుస్థాపన చేసినప్పుడు ఇలాగే సృష్టించాడా? దేవదూతలు, దైవకుమారులు జయధ్వనులు చేసినప్పుడు భూమిని నిరాకారంగా చీకటిగా సృష్టించాడా? అదేమీ లేదు. దేవుడు భూమిని ముందు నిరాకారంగా చీకటిగా సృష్టించలేదు. ఒక అందమైన గ్రహంగా, మానవులకు నివాస యోగ్యంగానే సృష్టించాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచెను. నిరాకారముగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఈ లేఖనం చదివితే ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది. దేవుడు భూమిని స్థిరముగా కలగజేశాడు, నిరాకారముగా ఉండినట్లు సృజించలేదు. ప్రాణకోటి నివసించడానికి వీలుగా ఉండినట్లు సృజించాడు. దీని ప్రకారం భూమిని మొదట్లో జీవులకు నివాస యోగ్యంగానే భూగ్రహాన్ని దేవుడు నిర్మించాడు. అందమైన ఆకారం కలిగి, అంధకారం లేకుండా, జలములు కమ్మకుండా మంచిగా భూమిని దేవుడు సృజించాడు.
అయితే ఆదికాండం 1:2లో భూమి నిరాకారముగా చీకటి అగాధ జలములు భూమిపై కమ్మియుండును అని వ్రాయబడింది. భూమిని మొదట్లో అయితే నిరాకారంగా సృజించలేదు అని లేఖనం స్పష్టం చేస్తుంది. ఇందులో అయితే నిరాకారంగా ఉంది అని వ్రాయబడింది. అయితే భూమిని దేవుడు మొదట్లో మంచిగానే సృష్టించాడు. కానీ భూమిని సృజించిన కొన్ని యుగాల తర్వాత అది నిరాకారంగా చీకటిగా తయారయ్యింది. అదేమిటి? ఆయన తన స్వహస్తాలతో మంచిగా చేసిన భూమి ఎందుకు నిరాకారంగా అంధకారంగా అయ్యింది? ఇలా జరగడానికి ఏదో ఒక సంఘటన విశ్వంలో జరిగే ఉంటుంది. మంచిగా ఉన్న భూమి నిరాకారంగా తయారవ్వడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యెహెజ్కేలు 31వ అధ్యాయము 15వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలగజేసి అగాధ జలములు అతని కప్పచేసి అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి అతని కొరకు నేను లెబనోను పర్వతమును గడంధకారము కమ్మ చేసి ఫలవృక్షములనియు అతని గూర్చి వ్యాకులపడెను. పాతాళములోనికి నేను అతన్ని దింపగా గోతులోనికి పోవారి యొద్దకు అతన్ని పడవేయగా. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇది లూసిఫర్ గురించి వ్రాయబడింది. విశ్వంలో మొట్టమొదట పాపం ఆయన ప్రధాన దేవదూత అయిన లూసిఫర్ చేసింది. లూసిఫర్ పాపం చేసిన రోజున దేవుడు పాతాళానికి దానిని పంపించాడు. దేవుని సన్నిధిలో లూసిఫర్ చేసిన పాపం వల్ల విశ్వమంతా మోగబోయింది. అలాగే ఎప్పుడూ చూడనటువంటి దేవుని ఉగ్రత, ఆయన కోపం పరలోకంలో దూతలు మరియు విశ్వమంతా చూసింది. దేవుడు లూసిఫర్ పాపం చేసిన రోజునే పాతాళానికి పంపించేశాడు. అలాగే లూసిఫర్ పాపం ఎప్పుడైతే బహిర్గతం అయ్యిందో అప్పుడు పంచభూతాలు స్తంభించాయి. పంచభూతాలు కూడా అంగలార్చాయి. మంచిగా ఉన్న భూమి కాస్త వేదనకు గురైంది, నిరాకారంగా తయారయ్యింది. వెలుగు లేకుండా చీకటి కమ్మింది. భూమి మీదనున్న ఫలవృక్షాలు సైతం వ్యాకులపడ్డాయి. అలాగే జలములు భూమిని పూర్తిగా నింపేశాయి. అంటే నోవాహు జలప్రలయంలో భూమిని నీరు ఎలా నిండించిందో అలాగే లూసిఫర్ పాపం చేసిన రోజున ప్రవాహ జలములు భూమిని నింపేశాయి. ఇక భూమి కనిపించకుండా అగాధ జలములు భూమిపై కమ్మియుండెను. అప్పుడు ఆ జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దీనికంతటికీ కారణం లూసిఫర్ చేసిన పాపం. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిన తర్వాత దేవుడు మరల తన మనస్సుని నిమ్మలం చేసుకుని నిరాకారంగా ఉన్న భూమిని, అగాధ జలములు కలిగిన భూమిని మరలా మంచిగా సృష్టించాడు. అప్పటి నుంచి ఆదికాండం 1వ అధ్యాయంలో 6 రోజుల సృష్టి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే మొదటి రోజున వెలుగు, 3వ రోజున దేవుడు జలములలో నుంచి ఆరిన నేల కనిపించేలాగన చేసి దానికి భూమి అని పేరు పెట్టాడు. దీన్ని దృఢపరచుటకు మరొక లేఖనం కూడా వ్రాయబడింది. 2వ పేతురు 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఈ లేఖనం ప్రకారం నీళ్లలో నుండి దేవుడు ఆరిన నేలను తీసి భూమిని కలగచేశాడు. ఆ తరువాత 6వ రోజున దేవుడు ఆదామును సృష్టించాడు. ఆ తరువాత దేవుడు ఆదాము అవ్వలను పరీక్షించుటకు పాతాళంలో ఉన్న సైతానుకు ఏదోను తోటలోనికి రావడానికి దేవుడు ప్రత్యేక అనుమతి ఇచ్చాడు. ఆ తరువాత నుంచి భూమి మీద ఏం జరుగుతుందో మనకు తెలిసిందే. దీని ప్రకారం ఆదాము నుంచి ఇప్పటి వరకైతే భూమి మీద సుమారు 6000 సంవత్సరములు గడిచాయి. కానీ భూమికి పునాదులు వేసిన దగ్గర నుండి ఆదాము సృష్టి వరకు భూమి మీద కొన్ని యుగాలు గడిచాయి. కానీ రాబోయే యుగాంతంలో భూమి నాశనం అయ్యి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దేవుడు కలుగజేస్తాడు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.